ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్ మీ పేరు? కృష్ణ. సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి కదా, దాని మీద మీ కామెంట్స్ ఏంటి? సాఫ్ట్వేర్ వాళ్ళని ఉద్యోగాలను తీసేస్తున్నారని చెప్తే చాలామంది పెళ్లి కానీ కుర్రగారు పండగ చేసుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. ఒక వర్గం పీపుల్ పెళ్లి కానీ కుర్రాళ్ళందరూ కూడా స్వీట్లు పంచుకొని పండగ చేసుకుంటున్నారు, టపాకాయలు కాలుస్తున్నారు పెళ్లి కానీ కుర్రాళ్ళందరూ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక అమ్మాయికి కూడా పెళ్లి సంబంధం చూస్తే అమ్మాయిలు బాగా స్టైల్ కొట్టారు. ఓన్లీ సాఫ్ట్వేర్ వాడే అయి ఉండాలి, 5 అంకెల శాలరీ ఉండాలి, వాడికి కారు ఉండాలి, గాడిది గుడ్డు ఉండాలి అని చెప్పి బోడీ కటింగ్లు కొట్టారు ఈ ఆడోళ్ళు. వాళ్ళ దెబ్బకు కూడా నిజంగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిజంగా కూడా చేయడం జరిగింది. శుభ్రంగా ఏసీలో కూర్చొని సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్ జాబ్ అనుకున్నారు అమ్మాయిలు. ఇప్పుడు ఏమైందంటే సాఫ్ట్వేర్ మొత్తం ఎగిరిపోయింది. కొన్ని వేల మంది ఉద్యోగాలను కూడా తీస్తున్నారు. వాళ్ళు బయటకు వస్తే ఇక దేనికి పనికిరారు. దీనివల్ల జరిగిన ప్రమాదం ఏంటంటే అనేక మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ పెళ్లి కాని యువకులకి పెళ్ళిళ్ళు కావట్లా, అవలేదు. సాఫ్ట్వేర్ వల్ల జరిగిన లాభాలతో పాటు సాఫ్ట్వేర్ రంగం వల్ల జరిగినటువంటి నష్టాలు ఏంటి అంటే అనేక మంది పెళ్లి కాని ప్రసాదాలు ఎక్కువైపోయారు. ఒకడికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు కావట్లేదు, అమ్మాయిలు దొరకట్లేదు. దీనికి కారణం ఏంటంటే ప్రతి అమ్మాయి సాఫ్ట్వేర్ వాడు కావాలి, సాఫ్ట్వేర్ వాడు కావాలి, లక్షల శాలరీ ఉండాలి, 5 అంకెల శాలరీ ఉండాలి. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం రానివాడి పరిస్థితి వాడు మొగోడు కాదా? అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడే మొగోడా? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయనివాడు మొగోడు కాదా? ఆలోచించాలి ప్రాక్టికల్గా. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేవి కొన్ని లిమిటెడ్ ఉద్యోగాలు ఉంటాయి. మరి మిగతా వాళ్ళు డబ్బు సంపాదించట్లేదా? సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇతర వృత్తులలో. కానీ ఆడవాళ్ళు మిడిచిపడ్డారు. 1 దశాబ్దం 2 దశాబ్దాల మటుకు సాఫ్ట్వేర్ రంగం వల్ల కొన్ని వేల మంది అనకట లక్షల మంది అనొచ్చు, లక్షల మంది పెళ్లి కాని ప్రసాదులు మిగిలిపోయారు. ఈ పెళ్లి కాని ప్రసాదుల ఉసురు తగిలే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు జాబులు పోతున్నాయి. ఖచ్చితంగా చెప్పచ్చు, వీళ్ళందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. ఇంకా అమెరికా అంటే కూడా చాలామందికి బాగా దిగింది. ఇదివరకు ఏంటంటే అమెరికా వెళ్ళే వాళ్ళకి ఇంతవరకు అది కూడా ఉండేది. అమెరికా వెళ్ళేవాడికి పెళ్లి చేస్తాం అమ్మాయిల్ని, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళు కాదు అన్నట్టుగా మాడేవాళ్ళు. ఇప్పుడు క్రమక్రమ